హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ క్యారెట్ ఆలూ ఫ్రై. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి స్పైసీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీ రోటీ, చపాతీ, రైస్ లోకి సూపర్ గా ఉంటుంది. ఇందుకోసం ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే 7-8 కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 క్యారెట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆఖరిసారిగా మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా మూత తీసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి క్యారెట్ ఆలూ ఫ్రై రెడీ. మంచి టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఈ క్యారెట్ ఆలూ ఫ్రై రోటీ, చపాతీ, రైస్తో పాటు ఏదైనా పప్పు, సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.